కేపీహెచ్బీ కాలనీలో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. విశేష పూజలు అందుకున్న గణనాథుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సాగర తీరం వైపు కదులుతున్నాడు. గణనాథుడి శోభాయాత్రలో కూకట్పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డితో పాటు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజేష్ శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఇక గణేష్ శోభాయాత్రకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. గౌతమి, చూస్తున్నాం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గణనాథుడు ఆ సాగర తీరం వైపు పయనమవుతున్నాడు. ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే జరిపించడం జరిగింది. అయితే ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణనాథుడిని నిమజ్జనం చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. అయితే ఎంతో ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి అయితే ప్రతి ఒక్కటి పగడ్బందీగా ఏర్పాటు చేసినట్టుగానైతే మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్నట్లయితే 3 రోజుల నుండి 14-21 రోజుల వరకు కూడా గణనాథుడిని నిమజ్జనం చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు మన కేపీహెచ్బీలో చూసుకున్నట్లయితే గత 15 రోజులుగానైతే జానపద నృత్యాలు, ఆర్కెస్ట్రా, భక్తి గీతాలతోనైతే ప్రతి ఒక్కటి ఎంతో అంగరంగ వైభవంగా జరిపించినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని కేపీహెచ్బీ కల్చరల్ అసోసియేషన్ టెంపుల్ బస్ స్టాండ్ దగ్గరనైతే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడైతే ఏర్పాట్లు ఈ విధంగా అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇది షేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మరియు రాజశేఖర్ గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలోనైతే ఏర్పాట్లన్నీ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. అయితే వీళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ఏర్పాట్లు ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లోనైతే చూస్తున్నాం. అయితే మనం చుట్టూ చూసినట్టుగానైతే ఆ ఊరేగింపు లైట్లతో మరియు ఎంతో ఘనంగానైతే నృత్యాలతో తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే పెద్ద పెద్ద డీజే సౌండ్లతోనైతే ఎంతో ఊరేగింపుగా విఘ్నేశ్వరుని గంగమ్మడికి చేర్చడానికి అయితే ప్రతి ఒక్క ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అయితే ఈ ఏర్పాట్లను చూడడానికి వచ్చిన భక్తులు మొత్తం భూమి గుడి ఇటు సైడ్ గానైతే ఉండి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగానైతే ఇక్కడ కేపీహెచ్బీ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు అయితే ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుండి ఏర్పాటు చేస్తున్నారు, అసలు ఎన్ని అడుగుల విఘ్నేశ్వరుని పెట్టారు అనే వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టారు, ఎన్ని రోజుల నుండి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? గత 15 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది. విగ్రహం సైజ్ వచ్చి 21 ఫీట్స్. తర్వాత షేరి సతీష్ రెడ్డి, కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ రెడ్డి గారు గత 15 రోజులుగా తన సొంత ఖర్చులతో నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఘనంగా మాత్రమే పాల్గొనేంత స్వేచ్ఛగా ఈ కార్యక్రమాన్ని సతీష్ రెడ్డి గారు నిర్వహిస్తా ఉన్నారు. ఏ క్రెడిట్ వచ్చినా ఈ నియోజకవర్గంలో ఆ వినాయక చవితి గేట్ అంట సతీష్ రెడ్డి గారికే వెళ్తుంది అని నేను సగౌరవంగా చెప్పగలుగుతాను. సో చూశారు కదా, సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విఘ్నేశ్వరుని నిమజ్జనం ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అయితే తెలియజేస్తున్నారు. అయితే సిటీలో ఎక్కడా చూడలేని విధంగానైతే ఏర్పాట్లు అంతే ఘనంగా నిర్వహించినట్టుగానైతే మనకు కనిపిస్తోంది. అయితే మన ఇంకొక అధ్యక్షులు అయితే ఇక్కడే ఉన్నారు. ఇక్కడ సభ్యులు, ఈ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు అయితే ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా జరుగుతుంది? సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది మరియు డీజే ఇవి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి ఇంత భారీ ఏర్పాట్లు చేశారు. ఇది కేపీహెచ్బీ కల్చరల్ అసోసియేషన్ మెంబర్ నుండి కేపీహెచ్బీలో అత్యంత ఘనంగా చాలా అట్టహాసంగా జరుపుకుంటున్నాం. మేము ఈ విఘ్నేశ్వరి నిమజ్జనం ప్రోగ్రామ్ ని చాలా బాగా చేస్తాం. సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతోని ఇంత ఏర్పాటు చేసి ఇంతమందిని కలిపి అందరు కాలనీలో ఉన్న ప్రతి అసోసియేషన్ ఇక్కడ ఉన్నారు. ప్రతి విఘ్నేశ్వరుడు ఏర్పాటు చేసే ప్రతి గ్రూప్ అంతా ఇక్కడే ఉన్నారు. చాలా అట్టహాసంగా ఉంది. చాలా సంతోషపడుతున్నాము. ఇది ఏటా ఇంకా ఘనంగా జరుపుకుంటాం. ఖచ్చితంగా ఇది ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుపుకుంటాం అని కూడా చెప్తున్నాను. సో చూసారు కదా, మొత్తంగా ఆ కేరళ స్టైల్లో డప్పు చప్పులు, మొత్తం డోలక్ బాజాలు అయితే ఎంతో ఘనంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నట్లుగానే ఇక్కడ ఆల్రెడీ డప్పు మేళాలతోనైతే రెడీగా ఉన్నారు. ఈ చప్పులతోనైతే విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయడానికి
వీధిలో ఉన్న చాలా మంది భక్తులు అయితే ఈ విఘ్నేశ్వరుని నిమజ్జనం చూడడానికి అయితే రావడం జరిగింది. అయితే ఇన్ని రోజులు ఎంతో ఘనంగా పూజలు అందుకున్న విఘ్నేశ్వరుని నిమజ్జనం చూడడానికి అయితే చాలా మంది భక్తులు అయితే వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నట్లుగానైతే సతీష్ రెడ్డి గారు మన పక్కకే ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుండి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇంత ఘనంగా చేయడానికి ఉద్దేశం ఏంటి? అంటే కేపీహెచ్బి కల్చరల్ అసోసియేషన్ నుంచి అన్ని పార్టీల నుంచి కలిపి మేము ఒక ప్రయత్నం ఏం చేశామంటే వినాయకునికి ఎంత ఘనంగా పూజలు చేస్తామో అంత ఘనంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ డైలీ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు డైలీ కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు కూడా రకరకాల బ్యాండు, రకరకాల వేషధారులు, రకరకాల కేరళ బ్యాండు, రకరకాల అంటే వినూత్నంగా ప్రజలకు చూపించాలనేది లైవ్ లో చూపించాలి. అందరూ ఫోన్లలో వీడియోలు చూస్తారు కానీ లైవ్ లో చూపిద్దామని మేము ఒక ప్రయత్నం చేశాం. అందులో సక్సెస్ అయినామని కోరుకుంటున్నాం. అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు స్టార్టింగ్ డే నుండి ఇప్పటి వరకు డైలీ డైలీ ఒక ప్రోగ్రామ్ పెట్టినాం. డిఫరెంట్ గా 15 రోజులు డైలీ ఒక ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేసినాం. సో ఈ రోజు ఎట్లాంటి కార్యక్రమాలు పెట్టారు? ఇప్పుడు మేము చూసాం, మీరు చూస్తున్నారు కదా, ఇది రకరకాల వేషధారులు, రకరకాల అన్ని మన సంస్కృతిని ఉట్టిపడేలాగా అన్ని కళాకృతాలు ఇక్కడ దింపాం. సో ఇక్కడ మీ కమిటీ సభ్యులు తెలియజేశారు మీ సొంత డబ్బులతోనే నిర్వహిస్తున్నారు మొత్తం. అంటే చందాలు చేయలేమమ్మా, చందాలు ఏం చేయలేదు. నాకు అభిమానంగా ఎవరన్నా ఇచ్చారు తప్ప నా సొంత డబ్బుతోటే మా కమిటీ వాళ్ళు మేము అంతా కలిపి చేసుకున్నాం. చందాలు ఎక్కడా చేయలేదు, ఒక రిసిప్ట్ కూడా పెట్టలేదు. సో ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ కార్యక్రమాలు చేయడానికి, ఉత్సవాలు చేయడానికి పూనుకోవడం జరిగింది? అంటే మేము చిన్నప్పటి నుంచి చేశాము. ఈ మాదిరిగా ఒక నూతనంగా వినూత్నంగా చేద్దామని మా రేవంత్ అన్న గవర్నమెంట్లో ఇలాంటి కళాకృతులు, ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ చేసి ప్రజలను ఎంతో ఆనందపరచాలని మా రేవంత్ అన్న కోరిక తీర్చాలనే దాంట్లో భగవంతుని కోరుకుంటున్నాం. సో దాదాపుగా స్టార్టింగ్ డే నుండి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు రోజుకి తరలి రావడం జరుగుతుంది? భక్తులు దాదాపు రోజు దగ్గర రోజు 500, 600, 700 అంటే వస్తా పోతున్నారమ్మా. చాలా మంది దర్శనం చేసుకున్నారు మా దేవుడిని. రాను ఆ దేవుడు ఆశీస్సులుంటే ఇంకా 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 ఘనంగా కూడా చేస్తామని అనుకుంటున్నాం. సో ఈ కేపీహెచ్బి కల్చరల్ అసోసియేషన్ సభ్యులలో మరొక మహిళా నైతికుడు తనతో మాట్లాడి తెలుసుకున్న తను ఎప్పటి నుండి ఈ కమిటీలో ఉంది, ఎన్ని రోజుల నుండి ఈ ఉత్సవాలను కళ్ళారా వీక్షిస్తుంది? సతీష్ అన్న గారి ఆధ్వర్యంలో అయితే ఎంత ఘనంగా వినాయక చవితి గణేషుని నిమజ్జనం కానీ గణేషుని ఉత్సవాలు కానీ ఇంత బాగా జరుగుతున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. పార్టీకి అతీతంగా అన్ని పార్టీలలో అందరూ అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా కలిసి 15 రోజులు గణనాథుని పూజ చేసుకొని సతీష్ అన్న గారి ఆధ్వర్యంలో జరగడం ఒక ఎత్తు అయితే దాన్ని సక్సెస్ఫుల్ గా అందరూ కూడా భక్తులందరూ కూడా వీక్షించి దాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇంత ఘనంగా ఇన్ని వేషధారులు గాని సాంస్కృతిక కళాకారులు గాని ప్రోత్సహించడం కూడా అది మరుగున పడిపోయి ఉన్నాయి కూడా బయటికి తీయడం జరిగింది. దీనివల్ల ముందు తరాలకి బాగా భవిష్యత్తులో ఇది ఉండేది, ఈ కళ ఉండేది, కూచిపూడి ఉండేది, భరతనాట్యం ఉండేదని చెప్పుకునేది కాకుండా చూసే లైవ్ లో ఇలా ఉండేదా అని మన పిల్లలకు కూడా చెప్పుకునే అవకాశం కూడా మనకి ఇచ్చినట్టే సతీష్ అన్న గారు. ఇది ముందు ఇంకా అన్ని పండుగలకి కూడా అందరం కలిసి కమిటీ ద్వారా అన్ని చేయాలని చెప్పేసి పూజలు కోరుకుంటున్నాము. సో మీరు చెప్పండి మేడం. ఇది ఈ రోజు ఏర్పాటు చేసింది కాదు, ఇది 19వ సంవత్సరము. కేపీహెచ్బి కల్చరల్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కోఆర్డినేషన్. ఇది పార్టీలకి, ప్రాంతాలకి, వ్యక్తులకి అతీతంగా అంటే ఒక పండగ వాతావరణం సృష్టించాలని దీన్ని ప్రత్యేకంగా ఈ సంవత్సరము మన కాంగ్రెస్ పార్టీ కుకట్పల్లి మాజీ అధ్యక్షులు సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే రాజేష్ గౌడ ఆధ్వర్యంలో సభ్యులందరూ కూడా ఏకదాటి మీద నిలబడి, పార్టీలు ఇక్కడ ఏం లేవు మేడం, సో ఆల్ పార్టీస్ మొత్తం కలిసి అందరం కలిసి చేస్తున్నటువంటి ఈ ఉత్సవం ఇది నా భూతో భవిష్యత్తు అన్నట్టు ఈ రోజు గణేష్ నిమజ్జనం చేస్తున్న కార్యక్రమం ఇంతవరకు హౌసింగ్ బోర్డులో కానీ కుకట్పల్లిలో కానీ ఏ నాయకుడు కూడా చేయలేదు. ఇది మేము గొంతు పెట్టి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతవరకు సతీష్ రెడ్డి గారు చేసేటువంటి ఈ రోజు కార్యక్రమం ఉత్సవం ఇంతమంది కళాకారులను పిలవడం అంటే సామాన్య విషయం కాదు. కళను పోషించేవాడు ఒకడు ఉంటాడు, అలాంటి కళా హృదయం కలిగినవాడు సతీష్ రెడ్డి.
సో అందు గురించి ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు మేము అందరం కూడా ఇక్కడ ఈ ఉత్సవ కమిటీలోని ప్రతి ఒక్కరం కూడా పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా అందరూ పాల్గొని ఇక్కడ ఈ ఉత్సవ కార్యక్రమం జరుపుతున్నాము. ఇది నా భవిష్యత్తు అన్నట్టు ఉన్నది. ఇది మీరు దీన్ని అయితే మాత్రం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి మేడం మేము హెచ్ఎంటీవీ గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో చూసారు కదా, ఈ కేబీహెచ్పీలో జరుగుతున్న కల్చరల్ అసోసియేషన్ విఘ్నేశ్వరుని నిమజ్జనానికి ఇక్కడ ప్రాంతీయ వారే కాకుండా సినీ నటులు కూడా రావడం జరిగింది. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, హైదరాబాద్ మొత్తంలో సెలబ్రేషన్స్ ఒక ఎత్తు అయితే ఇక్కడ కేబీహెచ్పీలో జరుగుతున్న సెలబ్రేషన్స్ ఒక ఎత్తు అనేలాగా అవుతుంది. వారి ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నమస్కారం అమ్మ. షేర్ సతీష్ అన్న చాలా సోషల్ వర్కర్, చాలా మంచోడు. అన్న పిలుపుకు మా గబ్బర్ సింగ్ టీం ప్రేమతో ఇక్కడ గణేశుని తీస్తున్నారంటే మేము అందరం టీం మొత్తం వచ్చినాము. సతీష్ అన్న అంటే చాలా మాకు మంచి గౌరవం. అన్న చాలా సోషల్ వర్క్ చేస్తాడు. కాబోయే ఎమ్మెల్యే 100% మేము అన్న కంపల్సరీ అండగా ఉంటాం మా గబ్బర్ సింగ్ టీం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది? ఇక్కడ అంటే వినాయక చవితి మొన్న వెళ్ళిపోయింది కాదు, ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి అంత పబ్లిక్ జనాలు అందుకని ఐటమ్స్ పెట్టారు. చాలా అడవాడు ఎక్కువ ఉన్నది ఇక్కడ. మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ఇక్కడికి? అదురుసే ఇంకా చెప్పేది మాటలతో లేదు, అన్ని చేతలే. సో చూసారు కదా, టీం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ నిమజ్జనంలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎలా ఉంది ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, మీకు ఎలా నచ్చినాయా? చెప్పడానికి ఏం లేదు, మీ కెమెరాలలో అంతా భక్తులందరూ చూస్తారు. గణేష్ చవితి ఎలా ఉంటదంటే ఇక్కడ మన సతీష్ అన్న దానికి వచ్చి కుక్కడపల్లిలో చూడాలన్నట్టు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు. సో ఇక్కడ షేర్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విఘ్నేశ్వరుని నిమజ్జనం చూడడానికి సినీ నటులతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భక్తులు కూడా చాలా మంది రావడం జరిగింది. ఎంతో కన్నుల పండుగ జరుగుతున్న ఈ విఘ్నేశ్వరుని నిమజ్జనం అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లుగానైతే చాలా మంది కేవలం చుట్టుపక్కల నివాసులే కాకుండా హాస్టల్లో ఉన్న చాలా మంది భక్తులు కూడా రావడం జరిగింది. అందరూ పార్టిసిపేట్ చేయడం మొత్తం ఎంతో కన్నుల పండుగ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న విఘ్నేశ్వరుని నిమజ్జనం ఈ షేరి సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరగడం అయితే ఎంతో గర్వకారణం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం డీజే సప్పులతో మరియు ప్రాంతీయంగా మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా జరుగుతున్న ఈ విఘ్నేశ్వరుని నిమజ్జనం చూడడానికి అయితే ఎంతో అంగరంగ వైభవంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనం చుట్టూ చూస్తున్నాం, ఇంకా చాలా మంది చిన్నపిల్లలు ఫోక్ డాన్స్ చేయడానికి కూడా రావడం జరిగింది. అయితే వారు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా నువ్వు? ఎక్కడి నుండి వచ్చారు? చంపాపేట. సో ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, మీ పార్టిసిపేషన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంతకు ముందు ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా? సో చూసారు కదా, మొత్తం కూడా డీజే సప్పులతో మరియు ఒక స్పాట్ పేపర్స్ తో కూడా షూట్అవుట్స్ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా డీజే లైట్స్ తో మరియు ఇంకా ఊరేగింపు లైట్లతో కూడా ఉత్సవాలు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రారంభం రోజు నుండి వినాయకుని నిమజ్జనమే కాకుండా వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రోజుకొక కార్యక్రమం పెడుతూ ఈ ఉత్సవాలని ముందుకు సాగిస్తున్నట్టుగా రెడ్డి గారు తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఈ విధంగా